మేడ్చల్ జిల్లా కొంపల్లిలో మరో డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసింది ఈగల్ టీం. లేడీస్ హై హీల్స్ కింద దాచి డ్రగ్ పార్సిల్ చేస్తున్న మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య, అతని మిత్రుడు హర్షల్ను అరెస్టు చేశారు పోలీసులు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీకి చెందిన నిక్కీ, జెర్రీ అనే నైజీరియన్లు సూర్యకు డ్రగ్స్ పంపించినట్లు తెలిపారు పోలీసులు. ప్రముఖ కార్డియాలజీ డాక్టర్ ప్రసన్న 20 సార్లు డ్రగ్స్ కొన్నారని చెప్పారు. సూర్య ఫ్రెండ్ హర్ష దగ్గర నుంచి డాక్టర్ డ్రగ్స్ కొనుగోలు చేశారన్నారు. ఇప్పటి వరకు 23 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేశారు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య. సిటీలోని ప్రముఖ పబ్లకు వెళ్లి ఫేమస్ పర్సనాలిటీలకు డ్రగ్స్ పార్టీ ఇచ్చారు మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్య. సిటీలోని ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వార్కోరా పబ్, బ్రాడ్వే పబ్బుల్లో పార్టీలు జరిగాయి. ఇప్పటికే వాక్కోరా పబ్, బ్రాడ్వే పబ్ ఓనర్లపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ములుగులోని రిసార్ట్లోకి ఫ్రెండ్స్ ను పిలిచి 3 పబ్ల యజమానులతో కలిసి సూర్య డ్రగ్ పార్టీలు ఇచ్చినట్లు గుర్తించారు. హైదరాబాద్ లో పలు పబ్స్ పై దాడులు చేశారు ఈగల్ టీం అధికారులు. ప్రిజం పబ్, ఫార్మా పబ్, బ్లాక్ 22, బర్డ్ బాక్స్, బ్రాడ్వే, క్వాక్ ఎరీనా పబ్స్ పై దాడులు చేశారు. పబ్లలో స్పెషల్ గెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసి డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు ఈగల్ టీం అధికారులు. మల్నాడు రెస్టారెంట్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న 6 నిందితులు ఇచ్చిన సమాచారంతో 7 పబ్లపై దాడులు చేశారు. దాడుల్లో 25 మంది పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేశామంటున్న హైదరాబాద్ నార్కోటిక్ ఎస్పీ రూపేష్ తో రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారులకైతే ఈగిల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈగల్ ద్వారా అయితే ఇటు నిఘాను మరింతగా పెంచింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ యూజర్స్తో పాటు పెడ్లర్స్ను కూడా కట్టడి చేసేందుకు ఈగల్ ఇప్పటికే ప్రత్యేకంగా చాలా రకాలైనటువంటి చర్యలు తీసుకుంది. మనం గమనిస్తే ఇటీవల డ్రగ్స్ను ఉపయోగించేవారు పబ్స్ను అడ్డాగా చేసుకొని నిర్వహిస్తున్నట్లయితే ఈగిల్కి వచ్చినటువంటి ప్రత్యేక సమాచారంతో అయితే రైడ్స్ నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్లో హైదరాబాద్లో ఉన్నటువంటి పలు పబ్స్పై అయితే రైడ్ చేయడంతో పాటు పబ్ యజమానులపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా ఇటు పబ్స్లో ఎవరైతే డ్రగ్స్ సేవిస్తున్నారో వారిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్లో కొనసాగుతుంది. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి హైదరాబాద్ నార్కోటిక్ జిల్లా అధికారి ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మామూలుగా ఇటీవల చేసినటువంటి రైడ్స్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి సార్? రీసెంట్గా సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఈగిల్ యూనిట్ నుండి ఒక కేసు చేయడం జరిగింది 2/25. సో దానిలో దాదాపు చాలామంది సప్లయర్స్, నైజీరియన్స్, దాంతోపాటు కొంతమంది పబ్ మేనేజ్మెంట్ కూడా ఉండడం జరిగింది. దాదాపు 25 మంది మీద కూడా కేసు చేయడం జరిగింది. అంటే సాధారణంగా పబ్స్ అంటే మనకు ఇప్పటికీ రైడ్స్ చేస్తున్నారు, అందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు. కానీ ఈసారి కొత్తగా పబ్స్ యజమానులు కూడా పెట్టడానికి గల కారణాలు ఏంటి సార్? సో ఎప్పుడు కానీ అండి, పబ్స్ అనేది వాళ్ళ ఆబ్జెక్టివ్, వాళ్ళ పని డిఫరెంట్. బట్ వాళ్ళ ప్రెమిసెస్ని ఎప్పుడైతే వాళ్ళు ఈ డ్రగ్ కన్జంప్షన్కి, డ్రగ్ పెడ్లింగ్కి యూజ్ చేస్తే సెక్షన్ 25 NDPS యాక్ట్ ప్రకారం ఆ ప్రెమిసెస్ మీద కూడా కేసు పెట్టే అధికారం ఉంటుంది. సో వీళ్ళు ఏదైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ పబ్స్ మీద మేము సెక్షన్ 25 NDPS యాక్ట్ పెట్టడం జరిగింది. బార్స్ అండ్ రెస్టారెంట్ కానివ్వండి. సో మీరు ఏదైతే ఈ విఐపీస్ని కానీ, కొంతమంది చాలా పలుకుబడిన వాళ్ళకి సపరేట్గా విఐపీ లాంజెస్, విఐపీ టేబుల్స్, దాంతోపాటు సపరేట్ రూమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దానిలో ఈ కస్టమర్స్ ఎవరైతే స్పెషల్ కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు ఆ యొక్క రూమ్స్ కానీ, ఆ స్పెసిఫిక్ ప్లేసెస్ కానీ వెళ్ళి అక్కడ డ్రగ్ కన్జంప్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివి మీరు చేయడం ఇట్ ఈస్ ఇల్లీగల్. సో యు ఆర్ ఆల్సో హెల్పింగ్ ద అదర్ పీపుల్ ఫర్ కన్జంప్షన్ ఆఫ్ డ్రగ్స్. సో ఖచ్చితంగా మీ మీద కూడా సెక్షన్ 25 అండ్ సెక్షన్ 29 NDPS యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం జరుగుతుంది. సో పబ్ ఓనర్స్కి మరియు అందరికీ కూడా ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే యూ షుడ్ నాట్ అలో ఆల్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా అలో చేయొద్దు. ఇంకోటి, ఇప్పుడు సెక్షన్ 171 BNSS ప్రకారం కూడా సో వీళ్ళందరికీ కూడా ఏదైతే పబ్లిక్ హెల్త్కి హజార్డియస్గా ఉందో ఆ ప్రెమిసెస్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయడానికి, సీజ్ చేయడానికి మేము లోకల్ MROకి, తహసీల్దార్కి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి లెటర్లు రాస్తున్నాము. అట్ ది సేమ్ టైం వీల్ రైట్ ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద లైసెన్సెస్ ఆల్సో. ఎవరైతే మరీ ప్రొయాక్టివ్గా వాళ్ళకి తెలియకుండా తెలియజేసినా ఎవరైతే ప్రొయాక్టివ్గా హెల్ప్ చేస్తున్నారో డ్రగ్స్కి, సో ఖచ్చితంగా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయడానికి కూడా వీల్ రైట్ లెటర్ టు దెమ్. సార్, అదేవిధంగా మనం చూస్తే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఇటు TG NABను ఇటు ఈగిల్గా మార్చడం జరిగింది. సో దీనికి ఎలాంటి అధికారులు కొత్తగా యాడ్ చేశారు, అంతేవిధంగా నిఘా ఏ విధంగా పెంచారు సార్ అదనంగా? సో TG NAB యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఈగిల్గా మార్చడం జరిగింది. సో బేసిక్గా ఏంటంటే ఇన్ని రోజులు ఒక కాంప్రహెన్సివ్గా సప్లయర్స్ అంటే డిఫరెంట్ కేసెస్ చేయడం జరిగింది ఈగిల్.
సో ఇంతకుముందు ఇంటర్నేషనల్ రాకెట్స్ అవన్నీ కూడా బస్ట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు హైదరాబాద్లో ఫిక్స్డ్గా కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, కొకైన్ కన్జ్యూమర్స్ ఎస్పెషల్లీ. ఎవరి పెడ్లర్ని పట్టుకున్నా కూడా ఈ కన్జ్యూమర్ లిస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో వీళ్ళందరి మీద కూడా ఫోకస్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈగల్ విల్ నాట్ లీవ్ ఎనీవన్, అంటే ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేసి ఈవెన్ రెగ్యులర్ కన్జంప్షన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కన్జంప్షన్ ఈజ్ నాట్ ఏ కన్జ్యూమ్ చేస్తే ఏదో నాకు ప్రొటెక్షన్ ఉంటుంది అనుకోవద్దు. బట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ రెగ్యులర్ కన్జంప్షన్ దెన్ యూ విల్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్. ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ లా. సార్ అదేవిధంగా చూస్తే డ్రగ్స్ అనగానే మీరు అన్నట్టు కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇటు నైజీరియన్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా ఇటీవల మనం చూస్తున్నాం. వాళ్ళని ఏ విధంగా కట్టడి చేస్తున్నారు సార్? వాళ్ళపైన ఎలాంటి నిఘా పెడుతున్నారు? బేసికల్గా ఈ నైజీరియన్స్ డిఫరెంట్ వీసాస్ డిఫరెంట్ కంట్రీస్ నుండి వీసా తీసుకొని వస్తున్నారు. ఎవరైతే మైనర్ పార్టిసిపేషన్ ఉంటుందో వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మేజర్ పార్టిసిపేషన్ ఉందో వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు డబ్బులు కూడా మనీ ట్రయల్ కూడా ఇక్కడ నుండి డబ్బులు వాళ్ళ కంట్రీస్కి ఎలా పంపిస్తున్నారు అనేది అంతా కూడా ఆ ట్రైల్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేశాము. అవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి మరియు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఢిల్లీ అన్ని టీమ్స్కి కూడా ఇది సప్లై చేయడం జరిగింది. సో దీని మీద ఫర్దర్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది. అట్ ది సేమ్ టైం హవాలా ఆపరేటర్స్ కూడా కొంతమంది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళ మీద కూడా సైమిల్టేనియస్గా కేసులు చేయడం. ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్, ద మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఇన్ ఎన్డీపీఎస్ ఇస్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసే అధికారం ఉంటుంది పోలీసులకి. సో ఆల్రెడీ చాలా ఆస్తుల్ని జప్తు చేయడం జరిగింది యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రజెంట్ ఈగల్. అండ్ ఫ్యూచర్లో కూడా ఎవరైతే ఈ డ్రగ్స్ ట్రేడ్లో డ్రగ్స్ బిజినెస్లో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేయడం జరుగుతుంది. సార్ మనం గమనిస్తే హైదరాబాద్ను అడ్డాగా చేసుకొని వివిధ దేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ నివసిస్తారు. వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు? వాళ్ళకి రెసిడెన్స్ ఎలా ఇక్కడ అవకాశం దొరుకుతుంది? అండ్ మొబైల్ ఫోన్స్ కానీ ఇవన్నీ ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్ని ఎలా పాసిబుల్ అవుతున్నాయి సార్ వాళ్ళు? సో దీనిలో చాలామంది ఏంటంటే ఇక్కడ లోకల్ తెలియక కొంతమంది సిమ్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం, అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం చేస్తుంది. అలాగే మెడికల్ వీసా నుండి వచ్చినప్పుడు హాస్పిటల్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కెమెరామెన్ శ్యామ్తో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.